అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే యాదవ్ మిత్రులు వచ్చి అధికారికంగా ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని మిత్రులు శంకర్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, ఇతర యాదవ సంఘాల సోదరులందరూ వచ్చి నన్ను అడగడం జరిగింది. నాకు ఆశ్చర్యం అనిపించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలైనా సదర్ను రాష్ట్ర ఉత్సవంగా ఎందుకు నిర్వహించలేదు నాకు అర్థం కాలేదు. కానీ రాజకీయాలకు వెళ్లకుండా తక్షణమే సదర్ను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించడానికి అవసరమైన నిధులను కూడా కేటాయించడం జరిగింది. ఈనాడు మిత్రులారా, రాజకీయ అవకాశాలు ఇచ్చినవి సరిపోతాయంటే సరిపోవు. ఇంకా యాదవ సోదరులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీ ప్రాధాన్యతను గుర్తిస్తాం. మీకు అవకాశాలను ఇవ్వడానికి పార్టీ పెద్దలకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటా. కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, కానీ మిమ్మల్ని పక్కన పెట్టే సమస్యనే లేదు. యాదవ సోదరులకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అది సంక్షేమమైన, అభివృద్ధి అయినా, రాజకీయ ప్రాతినిధ్యమైన ఏ అంశాలలో అయినా కూడా మీ ప్రాధాన్యత, మీకు సముచితమైన స్థానాన్ని కల్పించే బాధ్యత పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా తీసుకుంటామని మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, ఈనాడు ఈ వేదిక మీద నుంచి నేను ఒక్కటే మాట ఇవ్వదలుచుకున్నాను. ఏ విషయాలున్నా నిస్సంకోచంగా ప్రభుత్వం దగ్గరికి రండి. ప్రభుత్వానికి మీరు చెప్పండి. మీరు అడిగిన సమస్యల్ని 100% పరిష్కరించే చిత్తశుద్ధి బాధ్యతతో ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్దలు, మిత్రులు, యాదవ సంఘాల నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు, 1985 నుంచి వైఎంసీఏ దగ్గర జరుగుతున్న సదర్ 40 ఏళ్ల ప్రతి సదర్లో ఆనాడు అక్కడ వైఎంసీఏ దగ్గర పాల్గొనేది. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యాదవ్ సదర్లో ఈ సమ్మేళనంలో పాల్గొని మీకు మాకున్న సంబంధం, మీ పట్ల మాకున్న ప్రత్యేకమైన అభిమానాన్ని ఈ రకంగా మేము వ్యక్తం చేస్తున్నాం. అందుకే పెద్దలు బండారు దత్తాత్రేయ గారి గురించి వివిధ సందర్భాలలో మేము మాట్లాడిన సంగతి చూసాం. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అరుదైన అందరూ గౌరవించి దత్తన్న వచ్చిందంటే ఎవరైనా లేచి కుర్చీ ఇచ్చి మర్యాద ఇచ్చే ఒక మంచి సాంప్రదాయాన్ని దసరా పండుగ సందర్భంగా అలై ఉత్సవాలను దత్తన్న నిర్వహిస్తున్నాడు. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నీకున్న ప్రాధాన్యత, కమ్యూనిటీకి ఉన్న గౌరవం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అందుకే మిత్రులారా, ప్రభుత్వ పరంగా అన్ని అంశాలలో ప్రభుత్వం సహకరిస్తుంది. అవసరమైన మేరకు మీరు వచ్చి కూర్చొని మీరు ఏ సమస్యలు ఉన్నాయో పరిష్కరించుకోండి. మీకు ఏమేం కావాలో నాకు ఇవ్వండి. తప్పకుండా చేయగలిగిన ప్రతి పనిని చేస్తాను. మీ సహకారం తీసుకొని ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత నాది. హైదరాబాద్లో శాంతి భద్రతలను కాపాడే బాధ్యత మీది. ఈ నగరం ప్రశాంతంగా ఉండాలి అనంటే, ఈ నగరం అభివృద్ధి జరగాలి అనంటే యాదవ సోదరుల సహకారం ఉండాలి. మీ సహకారంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నాకు ఇంకొక కార్యక్రమం, ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించాల్సిన అవసరం ఉన్నది. శిల్పారామంలో నా కార్యక్రమం ఉన్నది. మీతో కొన్ని గంటలు గడపాలని ఉన్నా ఇతర కార్యక్రమాల వల్ల నాకు సెలవు ఇవ్వాల్సిందిగా నిర్వాహక సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.
తెలంగాణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మరియు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యుల కార్యక్రమాన్ని మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాము. కొంత దయచేసి ఇచ్చేసిన అతిథులందరూ వేదికపై కూర్చోవాల్సిన సదరు సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి విచ్చేసిన అతిథులు కొద్దిగా దయచేసి మీరు అక్కడే కూర్చోవాలి. మీ అందరూ కూడా మా కమిటీ తరఫున వారికి సన్మానం చేయడం జరుగుతుంది. వచ్చిన అతిథులందరికీ పెద్దలు మన ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు అన్న మండలి అంజన్ కుమార్ యాదవ్ గారు చేపట్టినటువంటి ఒక సదస్సు సమ్మేళనానికి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమాన్ని విచ్చేసిన హర్యానా మాజీ గవర్నర్ గారు పట్టాభి దత్తాత్రేయ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేయడం జరిగింది. వారికి కూడా మనస్ఫూర్తిగా వారికి స్వాగతం సుస్వాగతం. మరోవిధంగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా మా యొక్క కమిటీ తరఫున వారికి స్వాగతం సుస్వాగతం. దయచేసి ఈ యొక్క సభకి తమ తుమ్మకోటలో తీసుకొచ్చినటువంటి మధు యాదవ్ గారికి హైదరాబాద్ నుంచి చేరిన మధు యాదవ్కి చందు యాదవ్కి అంజన్ కుమార్ యాదవ్ గారు మరియు అనిల్ అన్న గారు చేపట్టినటువంటి సదస్సు సమ్మేళన కార్యక్రమానికి ఎంతో ఆందోళన వైభవంగా జరుగుతున్నటువంటి సదస్సు సమ్మేళన కార్యక్రమానికి పాల్గొంటున్న యాదవ్ సోదరులకు స్వాగతం సుస్వాగతం తెలుస్తాము. మరియు ఇప్పుడిప్పుడే కొన్ని కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. భోజనాలు కొద్దిగా ఎవరైనా వీక్షించాలి, భోజనాల ఏర్పాట్లు చూడాలి. యాదవ్ సభలో అందరూ కూడా భోజనాలను కొద్దిగా దయచేసి అక్కడ ప్రారంభించాలి. కొద్దిగా అందరూ ఇచ్చేసిన అతిథులు కొద్దిగా దయచేసి 10 నిమిషాలు కూర్చోవాలి. దయచేసి 10 నిమిషాలు కూర్చోవాల్సి మనం చేసుకుంటాము. దయచేసి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. దయచేసి అందరూ కూడా ఎంజాయ్ చేయండి. మల్లేశ్వర గారు అర్జున్ యాదవ్ గారు చేసే భాగాన్ని పాటలు పాడతారు. అర్జున్ యాదవ్ బాబు యాదవ్ గారిని మన యొక్క సదస్సు సమ్మేళనానికి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మా యొక్క సదస్సు సమ్మేళనానికి తమ పుట్టినరోజులను తీసుకొచ్చినటువంటి కొంచెం దయచేసి కమిటీ సభ్యులందరూ కూడా మొమెంటోస్ తీసుకురావాలి. కొంచెం దయచేసి మొమెంటోస్ ఇవ్వాలి. మా కమిటీ మొమెంటోస్ ఇక్కడ తీసుకొచ్చి వచ్చేటువంటి కుండపోతులకు స్వాగతం తెలపాల్సిన మనవి. ఎట్లా సాయి యాదవ్ దయచేసి మొమెంటోస్ ఇవ్వాలి. మొమెంటోస్ తీసుకురావాలి. మొమెంటోస్ అదే దయచేసి యాదవుల సదర్ పండుగ సందర్భంగా మన పెద్దలు అంజన్ కుమార్ అన్న గారికి, అనిల్ యాదవ్కి, పిల్లలకి, వారి మిత్రబృందానికి, బంధువులకు, అందరి వేదిక మీద మన పెద్ద మనుషులకు, దంపతులకి కిరణ్ యాదవ్, దయానంద్ యాదవ్, మరి అదేవిధంగా శెట్టి ప్రసాద్ యాదవ్ అందరికీ మా యొక్క సదస్సు సమ్మేళన కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి
యాదవ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మరి మన సదర్ పండుగ ఎన్నో సంవత్సరాల నుండి జరుపుకుంటాం. కానీ ఇది రాష్ట్ర పండుగ గుర్తించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. మన ముఖ్యమంత్రి గారికి నిరంతరకే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో యాదవ్ బిడ్డగా స్థానిక నాయకుడిగా నాకు అవకాశం కల్పించినటువంటి రేవంత్ అన్నకి మన యాదవ కుటుంబ సభ్యులందరి తరఫున కృతజ్ఞత భావంగా ఉండాలని తెలియజేసుకుంటూ యాదవులకి ఓ పక్క అనిలంగా అండగా ఉంటే ఇంకో చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు ప్రతి ఒక్కరికి మనసుగా ఉంటుంది.
విచ్చేసినటువంటి సంగటి రఘు యాదవ్ గారికి, వారి కుటుంబ సభ్యులకు మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి అంజనా గారి పిలుపు మేరకు ఈ సదర్ సమాజ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నూర్ఖాన్ బజార్ నుంచి విచ్చేసినటువంటి సంగటి రఘు కుటుంబ సభ్యులకు మా యొక్క శ్రీకృష్ణ సదర్ సమ్మేళన ఉత్సవ కమిటీ తరఫున జరుగుతున్నటువంటి సదర్ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసిన యాదవ్ సోదరులకు అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మన సదర్ సమ్మేళన కార్యక్రమానికి యాదవ్ సోదరులు మన రాష్ట్ర మంత్రిగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకరించి మన రాష్ట్ర ఈ కార్యక్రమానికి మన ప్రజలు సికింద్రాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మందడి అంజన్ కుమార్ యాదవ్ గారు మరియు రాజ్యసభ సభ్యులు మందడి అనిల్ కుమార్ యాదవ్ గారి అధ్యక్షతన వారి సహకారంతో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మా యొక్క సదరోత్సవ కమిటీ తరఫున వారి కూడా అంజన్ కుమార్ యాదవ్ గారి తరఫున, అనిల్ అన్న గారి తరఫున, అరవింద్ అన్న గారి తరఫున స్వాగతం సుస్వాగతం తెలుపుతాము.
పక్కన బేట కొంచెం పక్కన జరగాలి బేట చిన్న దయచేసి వినడం జరిగింది. మరియు ఈరోజు శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఉత్సవ కమిటీ తరఫున జరుగుతున్నటువంటి మరి ఈ కార్యక్రమానికి అంజన్ కుమార్ యాదవ్ గారు మరియు పెద్దలు చిన్న శ్రీశైలం గారి ఆహ్వానంతో ఈ కార్యక్రమానికి ఇచ్చేటటువంటి చలనచిత్ర యాక్టర్ అయినటువంటి హీరో సుమన్ గారు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి బీసీ బిడ్డ తెలంగాణ ముఖ్య బిడ్డ హీరో సుమన్ గారు ఈ కార్యక్రమాన్ని జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేందుకు వారికి మా యొక్క అంజన్ కుమార్ యాదవ్ గారి తరఫున మరియు అనుజన గారి తరఫున అరవింద్ కుమార్ యాదవ్ గారి తరఫున వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తాం. హాకీ స్టిక్ ఇవ్వాలి. హాకీ స్టిక్ ఇవ్వండి దయచేసి మీ హాకీ స్టిక్ హాకీ స్టిక్స్ ఇవ్వాలి. అందరికీ నమస్కారం. యాదవ్ పెద్దలకి, యాదవ్ అన్నలకి, తమ్ముడికి, యాదవ్ అక్కలకి, చెల్లులకి మీ అందరికీ నమస్కారం. నమస్కారం. అద్భుతమైన ఒక పండుగ వాతావరణం ఏర్పాటు చేశాం. చాలా ముఖ్యమైన ఒక పండుగ. మరి ఈరోజు ఇక్కడికి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మన చిన్న శ్రీశైలం యాదవ్ గారు కొడుకు నవీన్ యాదవ్కి నేను క్యాంపెయినింగ్ చేయడానికి వచ్చినాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు. ఒక యువకుడు, ఒక బీసీ కమ్యూనిటీ యువకుడికి సీట్ ఇవ్వడం జరిగింది. అతన్ని అత్యంత మెజారిటీగా గెలిపించాలి. అందరూ ఓటానికి రావాలి. ఎందుకంటే చిన్న శ్రీశైలం అన్న నాకు 89 నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పటి నుంచి మాకు మంచి అన్నయ్య మిత్రుడు. అది ఎప్పుడు నేను మర్చిపోను. సో ఆయన కోసం క్యాంపెయినింగ్ వచ్చినాను. మంచి మెజారిటీగా గెలిపించాలి. మీ ఆశీర్వాదాలు అందరూ ఆయన పైన ఉండాలని ఆశిస్తూ భావిస్తున్నాను. జై యాదవ్, జై జై యాదవ్. థ్యాంక్ యూ అండి. ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క ఆహ్వానం వీరికి హలో 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 వాల్యూమ్ బడాओ, వాల్యూమ్ హలో హలో హలో. మరియు సదరు ఉత్సవాలకు విశేష యాదవ్ సోదరులు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ భోజనాలు స్వీకరించాము. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన మొదటి అంజన్ కుమార్ యాదవ్ గారి
Thank you.